హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఈరోజు డిన్నర్లోకి లేయర్ చపాతీ చేద్దామని చెప్పి ఇలా రెడీ చేసి అయితే పక్కన పెట్టేశాను. ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. చపాతీల్లోకి ఎగ్ బుర్జీ బాగుంటుంది కదా అని చెప్పి ఇలా అంతా రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను. మీలో చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీ కుక్వేర్ ఎక్కడ కొన్నారు, లింక్స్ ఉంటే ఇవ్వండి అని చెప్పి వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాను. ఇదైతే నేను ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నానండి. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే లాస్ట్ 2-3 మంత్స్ నుంచి 2 or 3 ప్రోడక్ట్స్ అయితే పర్చేస్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నా కిచెన్లో ఉన్న అల్యూమినియం అంతా తీసేసి స్టీల్ కానీ క్యాస్ట్ ఐరన్ కానీ యూజ్ చేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాను. సో ఈ మంత్ అయితే నేను కొన్నది ఈ ప్యాన్ కూడా కొన్నాను, అలాగే క్యాస్ట్ ఐరన్ కొన్ని ప్రోడక్ట్స్ కూడా కొన్నాను. అది మీకు చూపిస్తాను. ఈ ప్యాన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. సైజ్ బాగా నచ్చింది. అలాగే ఆ లిడ్ కూడా ఏంటంటే సీ త్రూ లిడ్ కదా, నాకు అది బాగా నచ్చిందనమాట. సో అందుకని చెప్పి ఇది అయితే తీసుకున్నాను. కర్రీ చేశాను కాబట్టి నేను చెప్తూ ఉన్నాను, చాలా బాగా కుక్ అవుతుంది. ఇది ట్రైప్లో ఇది చాలా అంటే లైక్ మంచి మందంగా ఉంది కూడా, అడగంటకుండా ఉంది. నేను ఇప్పుడు ఎగ్ బుర్జీ చేస్తాను కదా, మీరే చూతురు. కానీ చక్కగా ఉల్లిపాయలు అవన్నీ కూడా కట్ చేసి పచ్చిమిర్చి వేసేసి మగ్గబెట్టాను. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చక్కగా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు ఎగ్స్ అన్నీ కూడా నేను ఇందులో వేస్తాను. కారం వేసి ఎగ్స్ పగలగొట్టు వేస్తాను అనమాట. ఎక్కడ కూడా మనకి కింద అంటుతున్నట్టు కానీ అలా ఏమి ఉండదు. చక్కగా ఈజీగా కుక్ అవుతున్నట్టు అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్యాన్ సైజ్ కానీ మనం కుక్ చేసుకుంటుంటే అంటే ఈజీగా కుక్ అవుతున్నట్టు కూడా బాగా అనిపించింది. మనం దీనిలో నాన్ వెజ్ చికెన్ కర్రీ అయినా చేసుకోవచ్చు, ఎలాంటి కర్రీస్ అయినా తీసుకోవచ్చు. సో ఎగ్ బుర్జీ అవుతూ ఉంది. ఇంకో పక్కన అయితే చపాతీలు చేస్తున్నాను. భలే వచ్చాయండి చపాతీలు. పిండి అర్ధగంట నానబెట్టి నేను చపాతీలు చేస్తాను కాబట్టి చాలా చక్కగా సాఫ్ట్గా వచ్చాయన్నమాట. అండ్ అందులోనూ ఇది క్యాస్ట్ ఐరన్ ఆ తవా మీద అయితే చపాతీలు కాలుస్తున్నాను. చపాతీల కోసం అని చెప్పి ఇది తీసుకున్నాను. ప్యాన్ కాదు తవా. చాలా బాగా నచ్చిందండి. క్యాస్ట్ ఐరన్ది బాగా మంచిగా కాలుతున్నాయి కూడా. దీని గురించి డీటెయిల్గా నేను చెప్తాను. సో చపాతీలు అయితే రెడీ అయిపోయింది. సూపర్ సాఫ్ట్ అండ్ టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట. నేను ప్యాన్ గురించి చెప్తానన్నాను కదా, ఇది కూడా నేను ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను. చూసారు కదా, తవ చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఏదైనా కూడా మందంగా ఉంటే మనకి కింద కాలడం కానీ అలాంటివి ఏం జరగదు. ఈవెన్గా కుక్ అవుతుంది. నాకు చాలా బాగా నచ్చింది. సైజ్ కూడా నాకు పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ ఎగ్ బుర్జీ కూడా రెడీ అయిపోయింది. మీరు చూసారు కదా, చాలా బాగా అయిందనమాట. సో ఇదంతా రెడీ చేసేసిన తర్వాత ఇంకా నేను, నా హస్బెండ్, బాబు ముగ్గురం కలిసి అయితే డిన్నర్ చేసాము. నా బాబు ఫేవరెట్ అనమాట చపాతీ. తను కర్రీస్ ఏం తినడు కానీ చపాతీలో హనీ వేసుకొని అయితే తింటాడనమాట. ఎక్కువ నేను చేయనండి ఇలా లేయర్ చపాతీ, ఎందుకంటే నాకు టైం అంతా సరిపోదు. ఎప్పుడన్నా నాకు ఎక్కువ ఓపిక ఉన్నప్పుడు అండ్ బాబు కావాలి అని అడిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేస్తాను. టైం లేనప్పుడు ఏం చేస్తానంటే ఇలా లేట్గా కాకుండా నార్మల్గా పుల్కా టైప్ అలా చేసేస్తానమాట. ఈజీగా అయిపోతుంది కదా. సో ముగ్గురం అయితే కలిసి మంచి డిన్నర్ అయితే చేసాము. చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది. అండ్ ఇంకా ఏంటంటే చాలా రోజుల తర్వాత నేను పోస్ట్ చేశాను కదా వీడియోస్, చాలామంది మెసేజెస్ చేశారు ఎందుకు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని చెప్పి. ఈ మధ్య టూ మ్యారేజెస్ ఉండినాయండి నాకు. మ్యారేజెస్కి అటెండ్ అవ్వడం, అక్కడ నేను ఏం షూట్ చేయలేదు అండ్ ఎడిటింగ్ కూడా అవ్వలేదన్నమాట. సో అలా నాకు పోస్ట్ చేయడం కుదరలేదు. అండ్ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్. సో చక్కగా పాలైతే వేడి చేసేసి పక్కన పెట్టేశాను. అండ్ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా రెడీ చేయాలి. ముందు రోజు దోసపిండి అయితే వేసి ఫ్రిడ్జ్ పెట్టేశాను అనమాట. అండ్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టాలి. అండ్ దానికన్నా ముందు ఏం చేస్తున్నానంటే ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను, పల్లీ చట్నీ. మీ అందరికీ తెలుసు కదా, నేను ఒకే ఒక చట్నీ ఎక్కువ చేస్తాను ప్రతి టిఫిన్లోకి కూడా, అది పల్లీ చట్నీ. అప్పుడప్పుడు టొమాటో చట్నీ దోశల్లోకి ఓకే, అంటే ఆల్రెడీ నేను అన్నంలోకి ప్రిపేర్ చేశాను అనుకోండి టొమాటో చట్నీ. సో అదే దోశల్లో కూడా చేస్తాను. సో ఇప్పుడైతే నేను ఆ పల్లీ చట్నీ చేస్తున్నాను. చాలామంది పల్లీ చట్నీ ఎలా చేస్తారో కూడా చూపించండి అని ఒకళ్ళిద్దరు, చాలామంది కాదండి, ఒకళ్ళిద్దరు అయితే అడిగారు. అందరూ ఎలా చేస్తారో నేను కూడా మోస్ట్లీ అలాగే చేస్తాను. పల్లీలు వేయించేటప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేస్తాను. కొద్దిగా ఆయిల్ వేసి పల్లీలు పచ్చిమిర్చి వేసి చక్కగా సిమ్లో ఫ్రై చేస్తానన్నమాట. అదంతా ఫ్రై అయ్యి బాగా చల్లార్చిన తర్వాత కొద్దిగా చింతపండు, జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు వేసేసి నేను మంచిగా ఫైన్గా గ్రైండ్ చేసేస్తానండి. తర్వాత ఈ మధ్య తాలింపు కూడా పెడుతూ ఉన్నాను నేను.
ఒకవేళ కనుక నేను తాలింపు పెట్టలేదనుకోండి, ఇలా పల్లీలు వేయించేటప్పుడే నేను కొద్దిగా కరివేపాకు వేసేసి ఫ్రై చేసేస్తానమాట. అండ్ పిండి చూసారా చాలా బాగా పొంగిందనమాట. మీ అందరికీ తెలుసు కదా, నేను ఇలా ఎక్కువ పిండి ఉన్నప్పుడు చక్కగా ఉప్పు కలపక ముందే ఒక స్టీల్ గిన్నెలో అయితే తీసేసి అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మిగతా పిండిలో ఉప్పు కలుపుకొని దోశలు వేసుకుంటానమాట. క్యాస్ట్ ఐరన్‌లో తాలింపు వేసే కడాయి కూడా తీసుకున్నాననమాట. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది చాలా తక్కువే పడిందండి. అరౌండ్ 600 ఆర్ 500 చేంజ్ పడింది. నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే గుర్తులేదు. సో తాలింపు వేయడంలోనే టేస్ట్ ఉండిద్ది అంటారు కదా ప్రతి కూరలో. క్యాస్ట్ ఐరన్‌లో చేస్తే ప్రతి కూర టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. అందుకని చెప్పి మెయిన్‌గా తాలింపు గిన్నె అయితే తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికైనా ఈ ప్రొడక్ట్స్ అన్నీ కావాలంటే నేను కింద లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి. నా కోడ్ కూడా ఒకటి ఇస్తాను, అది కనుక యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుందన్నమాట. అండ్ దాని తర్వాత ఇది చాలా రోజుల క్రితం వీడియో అండి, క్లిప్స్ అండి. అంటే నేను బేగం బజార్ వెళ్ళాను. పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, కొద్దిగా షాపింగ్ చేద్దామని చెప్పి బేగం బజార్ వెళ్ళినప్పుడు షూట్ చేసినవి ఇవి. చాలా ఇయర్స్ తర్వాత కూడా వెళ్ళానమాట. నాకు యాక్చువల్గా అక్కడ షాప్స్ కానీ ఎలా కొనాలి ఏంటి అవన్నీ కూడా అసలు ఏం ఐడియా లేదు. నేను నా ఫ్రెండ్ కలిసి వెళ్ళామన్నమాట. నాతో పాటు నా హస్బెండ్ కూడా వచ్చారు. నా ఫ్రెండ్కి కూడా ఐడియా లేదనమాట. తను ఏంటంటే యూట్యూబ్లో చూసింది ఏది బాగుంటాయి, ఏ షాప్లో కలెక్షన్స్ బాగుంటాయని చూస్తే పిఎల్ కలెక్షన్స్ అని ఒక షాప్ నేమ్ అయితే కనిపిస్తే డైరెక్ట్గా ఆటో ఆ షాప్ దగ్గరికి అయితే బుక్ చేసుకొని వెళ్ళాము. నేను వెళ్ళేసరికి నా ఫ్రెండ్ వచ్చేసింది. తను వాళ్ళ ఇంటి నుంచి వచ్చింది, నేను నా హస్బెండ్ మా ఇంటి నుంచి అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళంగానే అక్కడ తను చూస్తున్నాను, నేను కూడా కూర్చొని. పబ్లిక్ అయితే అసలు ఎలా ఉన్నారంటే బాబోయ్, షాప్ అంతా నిండిపోయిందండి. అసలు అంతమంది ఉన్నారు, చూపించడానికి కూడా ఎవరు లేరనమాట. అంత బిజీ అయిపోయారు అక్కడ వాళ్ళందరూ కూడా. ఇంకా అలా అన్ని ప్రతి నెక్లెస్ వేసుకొని చూస్తున్నాను ఏది బాగుంది అని చెప్పి. సో బార్గెనింగ్ స్కిల్స్ అయితే నాకు, నా ఫ్రెండ్కి, నా హస్బెండ్కి ఎవ్వరికి లేవు. వాళ్ళు ఎంత ప్రైస్ చెప్తే అంతే ప్రైస్తో తీసేసుకుంటూ ఉన్నాము. అందుకని మెయిన్గా ఫిక్స్డ్ రేట్ ఉన్న షాప్స్కి మాత్రమే ప్రిఫర్ చేస్తాము. అండ్ ఇక్కడ ఈ వడ్రాడ నాకు బాగా నచ్చిందండి. నేనైతే తీసుకోవట్లేదు కానీ నా ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకుంది. బట్ అక్కడ ఏదో డ్యామేజ్ అవుతుంది, ఒక డ్యామేజ్లా ఉందని చెప్పి అదైతే తీసుకోలేదు. వేరే పీస్ అయితే తీసుకుంది తను. బట్ డిజైన్ అయితే ఇది నాకు బాగా నచ్చిందనమాట. ప్రైసెస్ కూడా ఓకే, కొద్దిగా రీజనబుల్ అనిపించింది నాకైతే. సో అన్ని నెక్లెసెస్ అయితే వేసుకొని చూస్తున్నాం. హెవీ ఉన్నాయన్నమాట ప్రతిదీ కూడా. అన్నీ చూస్తున్నాను. ఇది చోకర్ నాకు బాగా నచ్చింది. దాంట్లో పింక్ కలర్ కూడా ఉంది. అన్నీ చూస్తున్నాం. విక్టోరియన్ నెక్లెసెస్ అవన్నీ కూడా చాలా ఉన్నాయండి. ఇన్స్టాగ్రామ్ పేజెస్లో నార్మల్గా చూస్తున్నాం కదా, సేమ్ అలాంటి మోడల్సే రియల్గా చూస్తున్నాను అనమాట. అన్ని పీసెస్ చూసేసరికి ఏది కొనాలో కూడా మనకి ఐడియా రాదు. మరీ ఎక్కువ ఉన్నా కూడా ఏది కొనాలో కూడా అర్థం కాదు కదా, అలా అయిపోయింది మా పరిస్థితి. సరే ఒకే షాప్లో కొనడం ఎందుకు, కొన్ని ఈ షాప్లో కొందాం, కొన్ని వేరే షాప్స్లో కూడా చూద్దాము అని చెప్పి అనుకుంటూ ఉన్నాము. మరీ ఎక్కువ షాప్స్ తిరిగేంత ఓపిక అయితే లేదు. బట్ ఇంకో షాప్ అయితే చూద్దాము అని అనుకుంటున్నాము. ఈ చోకర్ నేను పెట్టుకున్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. బట్ అదైతే తీసుకోలేదండి. నేను ఏమేమైతే కొన్నానో అవన్నీ కూడా ఈ వీడియోలోనే నేను చూపిస్తాను. ఇది కూడా బాగా నచ్చింది. ఇప్పుడు నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూసుకుంటుంటే ప్రతి నెక్లెస్ నాకు బాగా అనిపిస్తూ ఉండింది. ఈ నెక్లెస్ వేసుకున్నాను కదా, ఇదేంటంటే నాకు కంఫర్టబుల్ లేదనమాట. నెక్కి అలా ఎలా తిరుగుతూ ఉన్నా కూడా ఏదో అన్కంఫర్టబుల్ అనిపించింది. ఇది కూడా అంతే. బట్ నా నెక్ చూడటానికైతే బాగుంది. ఇది చూసారా ఎంత హెవీగా ఉండిందో. మేబీ పెళ్లి కూతుర్లకి అలాంటి వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది. మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. నేను మెయిన్గా ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నాను. ఇయర్ రింగ్స్ అయితే నాకు నచ్చాయి అనమాట. గ్రీన్లో నా దగ్గర లేకుండే ఇయర్ రింగ్స్. సరే అని చెప్పి ఈ పీస్ అయితే నేను తీసుకున్నాను. దీనిలో మెరూన్ కూడా ఉన్నాయి. నేనైతే గ్రీన్ బీట్స్ ఉన్నది తీసుకున్నాను. తర్వాత బ్యాంగిల్స్ కూడా చూస్తున్నాను. చాలా వెరైటీ బ్యాంగిల్స్ ఉన్నాయండి. నేను మా అత్తగారికి తీసుకున్నాను, మా మమ్మీకి తీసుకున్నాను, నేను కూడా తీసుకున్నాను. అవేం తీసుకున్నాను ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియో ఎండ్లో చూపిస్తాను, మిస్ కాకండి. నేను ఏమేమి కొన్నానో చూపిస్తాను కదా, అప్పుడు వాటి ప్రైసెస్ కూడా నేను చెప్తాను. రీజనబుల్లా కాదా అనేది మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. బ్యాంగిల్స్ చూసేసిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని నెక్ పీసెస్ అయితే చూపిస్తున్నారు. అవి కూడా ట్రై చేసామన్నమాట. దాని తర్వాత ఇదంతా కూడా
లైక్ మేకప్ ఐటమ్స్ కానీ స్కిన్ కేర్వి అన్ని స్కిన్కి సంబంధించినవంతా కూడా హోల్సేల్ ప్రైజెస్లో వచ్చే షాప్ అంట. సరేనని చెప్పి వెళ్ళాము. వెళ్తే బయట ప్రైస్ కన్నా ఒక 10% అయితే తక్కువకి ఇస్తారని చెప్పారు. ఇంకా నేనేమి కొనడానికి ఇంట్రెస్ట్ చూపిలేదండి. అది కూడా వాళ్ళు బల్క్లో తీసుకుంటేనే ఎక్కువ డిస్కౌంట్ ఉంటుంది, లేకపోతే పెద్ద డిస్కౌంట్ ఏమీ ఉండదు అని చెప్పారు. సరేనని అక్కడ నుంచి వేరే షాప్ ఒకటి వెళ్ళాం. చాలా చిన్న షాప్ అండి ఇది. వెళ్ళగానే నాకు అక్కడ ఇప్పుడు చూపించాను కదా ఒక నెక్ సెట్, అది బాగా నచ్చింది. ఇది కూడా నచ్చింది. నేను ఏం తీసుకొని ఉంటాననేది కూడా మీరు గెస్ చేయగలిగితే పాజ్ చేసి కమెంట్లో చెప్పండి. ఇది కూడా ఒక హారం. ఇదైతే నా ఫ్రెండ్ తీసుకుంది. ఇది నేను దాని తర్వాత చూపించలేనండి, తను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది కాబట్టి మీరు ఇక్కడే చూడండి. అండ్ తర్వాత ఈ హారం ప్లస్ ఈ నెక్ పీస్ అనేది నాకు బాగా నచ్చింది. ఇది వైశాలి జ్యువెలరీ షాప్ అనమాట, చాలా చిన్న షాపు. అండ్ ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నేను ఏమేమి కొన్నాను అనేది. ఈ బ్యాంగిల్ అయితే ఒకటి తీసుకున్నానండి. దీని ప్రైస్ వచ్చేసరికి 750 రూపీస్ పడింది. బాగా నచ్చింది అనమాట. మనకి పట్టు చీరల మీద అలాంటి వాటి మీదే కాకుండా డ్రెస్సెస్ మీదకి కూడా బాగుంటుంది. ఈ 2 బ్యాంగిల్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ పడింది, 1100 పడింది రెండు కలిపి. ఎందుకంటే వాళ్ళు విక్టోరియన్ బ్యాంగిల్స్ అని చెప్తూ ఉన్నారు, దానివల్ల ఎక్కువ ప్రైస్ అని అన్నారు. బట్ స్టిల్ నాకు నచ్చాయి కాబట్టి ఇంకా కాంప్రమైజ్ అవ్వకుండా, మళ్ళీ నేను కొనలేదనుకోండి ఇంటికి వచ్చి అదే ఆలోచిస్తూ ఉంటాను, కొనేసి ఉంటే బాగుండేది కదా అని చెప్పి. అలా రిగ్రెట్ అవ్వడం ఎందుకు అని చెప్పి కొనేసుకున్నాను అక్కడే. అండ్ మీకు చెప్పాను కదా బుట్టలు కూడా తీసుకుంటారని చెప్పి. ఈ బుట్టలు ప్రైస్ వచ్చేసరికి 550 ఆ రేంజ్లో చెప్పారు. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే గుర్తులేదు కానీ 500 రేంజ్లో అయితే చెప్పారు. సో ఈ బుట్టలు కూడా తీసుకున్నాను, బాగా నచ్చాయి. ఆల్రెడీ పెళ్ళికి ఇవంతా వేసేసుకున్నానండి. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మీకు జస్ట్ చూపిస్తున్నాను కదా, వేసుకొని అయితే చూపించలేదు కదా, నెక్స్ట్ షార్ట్ వీడియోస్లో మోస్ట్లీ వేసుకొని చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ నేను ఒక హారం సెట్ కొన్నాను, దాని మీద ఇయర్ రింగ్స్ అయితే ఇవి ఇచ్చారు. మరీ హెవీగా లేవండి, ఇయర్ రింగ్స్ అయితే ఓకే అనిపించాయి. అండ్ హారం సెట్ అన్నాను కదా, నేను తీసుకున్నది అయితే నెక్ పీస్ అయితే ఇదనమాట, ఇది నెక్లెస్. బాగా నచ్చిందండి. ఇది వేసుకుంటే మంచి నిండుగా అనిపిస్తూ ఉంది. ఇయర్ రింగ్స్, నెక్లెస్, హారము, పాపిడి బిళ్ళ కలిపి నాకు 5000 రూపీస్ చెప్పారనమాట. ఇది హోల్ సెట్. ఈ అద్దం మీద పెట్టి చూపిస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా అని చెప్పి చూపిస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. వీలైతే నేను ఇక్కడ ఫోటో అటాచ్ చేయడానికి చూస్తాను. అండ్ ఇది హారం అనమాట, పెద్ద హారం. వేసుకుంటే పెళ్లి కూతుర్లనే కాదు, ఎవరు వేసుకున్నా కూడా పట్టు చీరల మీదకైతే చాలా బాగా మంచి లుక్ అయితే వస్తుందన్నమాట. నాకు బాగా నచ్చింది. 5000 రూపీస్ అన్నా కూడా నాకు వర్త్ అనిపిస్తుంది, ఎందుకంటే హారం, నెక్లెస్, పాపిడి బిళ్ళ, పెద్ద ఇయర్ రింగ్స్ ఇవన్నీ కలిపి వచ్చాయి కాబట్టి. అండ్ క్వాలిటీ, ఫినిషింగ్ అదంతా కూడా నాకు నచ్చిందనమాట. ఇంకా నేను బార్గెన్ అయితే ఏం చేయలేదు, 5000 రూపీస్ చెప్పంగానే ఇంకా నేను ఇచ్చేసాను. సో అదండి ఈరోజుటి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.